ఫస్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ టొయోటా ఐటీఎస్ ఉంది. ఇది వచ్చి మనకి 2018 మోడల్, 78,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,95,000 నెక్స్ట్ ప్రైస్ కూడా తగ్గుద్ది సైడ్ విజిట్ చేస్తే. ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సరే వెహికల్ చూసుకొచ్చి చాలా బాగుంది, నీట్గా ఉంది వెహికల్, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఓనర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్ని ఎక్కువ మనకి ఎయిర్పోర్ట్స్ క్యాబ్స్ తిప్పడానికి బాగా యూజ్ చేస్తున్నారు. దీనికి వచ్చి చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. అంటే టైర్స్ కూడా చాలా బాగున్నాయి వెహికల్ని, అలా వీల్స్ కూడా ఉన్నాయి. దీనికి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇది. 2.85 అంటే 95, 2,95,000 నెగిషియబుల్ ప్రైస్. చూసారుగా టొయోటా ఎటియాస్ i20 ఉంది, మ్యాగ్నా. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2016 మోడల్, 71,000 కిలోమీటర్స్ తిరిగింది, డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 6,40,000 నెగిషియబుల్ ప్రైస్. సో మన వెహికల్ చూసుకుంటే వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, ఓనర్ బాగా మెయింటైన్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఫీచర్స్, దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 6,40,000 నెగిషియబుల్ ప్రైస్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. వెహికల్కి స్క్రాచెస్ కానీ ఏం లేవు, చూసుకోవచ్చు ఒకసారి మీరు కూడా. i20 మ్యాగ్నా. సెకండ్ పోలో ఉంది, ఇది 2018 మోడల్, 39,000 కిలోమీటర్స్. చాలా తక్కువ అని చెప్పచ్చు 39 అంటే. మనకి పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 7,45,000 నెగిషియబుల్ ప్రైస్. చూసారుగా వోక్స్‌వ్యాగన్ పోలో. మెయిన్ ఏంటంటే దీనికి బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వోక్స్‌వ్యాగన్కి. మనం చూసుకోవచ్చు లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అసలు చాలా బాగుంది లోపల కూడా, ఇంటీరియర్ పరంగా చూసుకుంటే. చూసుకోవచ్చు మనం వెహికల్ వోక్స్‌వ్యాగన్ పోలో బడ్జెట్లో ఉంది. ఇది కూడా కలర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి డస్ట్ పట్టినా పెద్దగా తెలియదు, సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది కూడా బడ్జెట్లో. ఇది చూసుకోవచ్చు మనం, ఇది కూడా వోక్స్‌వ్యాగన్ పోలోనే. ఇది 2012 మోడల్, 32,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి పెట్రోల్ వేరియంట్, 4,85,000 నెగిషియబుల్ ప్రైస్. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, నార్మల్ డిస్ప్లే ఉంది, అండ్ ఎఫ్ఎం ఏసీ అంతా గుడ్ కండిషన్లో ఉంది. షోరూమ్ ట్రాక్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నీ. మనం చూసుకోవచ్చు వెహికల్ని అయితే. 0136 నెంబర్. అలా వీల్స్ కూడా ఉన్నాయి దీనికి. వచ్చి మనకి పోలో హైలైన్, ఇది కూడా చాలా బాగుంది. 2019 మోడల్, 60,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,35,000 నెగిషియల్ ప్రైస్. ఒకసారి మనం దీని ఫీచర్ చూసుకుంటే ఫస్ట్ డీజిల్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. బ్లూ షైనింగ్ కలర్ వెహికల్ అయితే మెరిసిపోతుంది. చూసుకోవచ్చు టైర్స్ చూసుకోవచ్చు, అండ్ అలా వీల్స్ కూడా చూసుకోవచ్చు మీరు. మనకి పోలో జీటీ చాలా బాగుంది వెహికల్ కూడా. 2015 మోడల్, 62,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,50,000 నెగిషియల్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది. మనం దీన్ని చూసుకుంటే లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ వెహికల్, సో మనకి డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి అయితే వెళ్ళిపోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు పోలో వెహికల్స్ మనకి ఇంత బడ్జెట్లో దొరకడం. మన కలర్ కూడా చాలా బాగుంది, రెడ్ కలర్లో. వెహికల్ చాలా షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది, వెహికల్ చూడడానికి చాలా నీట్గా ఉంది. అండ్ లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఓనర్. చూసారుగా వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ గురించి. ఇది వోక్స్‌వ్యాగన్ పోలో జీటీ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి షిఫ్ట్ డిజైర్ VXI 80 ఉంది. ఇది 2019 మోడల్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,85,000 నెగిషియల్ ప్రైస్. ఇది ఏంటంటే మనకి ఫుల్ ఐఎన్ వర్షన్, టాప్ అండ్ వర్షన్ అని చెప్పొచ్చు. టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 4 ఎయిర్ బ్యాగ్స్, అండ్ ఆటోమేటిక్ వెహికల్ కూడా. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా చూసారుగా షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది వెహికల్ అయితే కొత్తగా. దీని ప్రైస్ వచ్చి 7,85,000 నెగిషియల్ ప్రైస్. చాలా బాగుంది వెహికల్, అసలు ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు, కొత్త వెహికల్ లాగా చూడవచ్చు మీరు కూడా. అలో వీల్స్ అన్నీ ఇంకా ఫుల్లీ హైయన్ వర్షన్ వెహికల్ మాట ఇది అయితే డిజైర్. నెక్స్ట్ వచ్చి మనకి హోండా అమేజ్ VMT ఉంది. ఇది వచ్చి 2018 మోడల్, 88,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వేరియంట్. ఒకసారి మనం వెహికల్ ఫీచర్స్ కూడా చూసుకోవచ్చు. మనకి లోపల దీనికి అయితే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కూడా వచ్చేసి దీని ప్రైస్ ఏంటంటే 6,85,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది, ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు, కొత్త వెహికల్ అయినట్టు ఉంది, షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది. చూసుకోవచ్చు ఇది కూడా బడ్జెట్లో ఉంది మనకి. చూసుకోవచ్చు అలా వీల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనం చూసుకోవచ్చు హుండై వెర్నా SX ఉంది. ఇది 2013 మోడల్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 5,50,000 నెగిషియల్ ప్రైస్. డీజిల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వెహికల్ని ఎందుకు ఇంతమంది ఇష్టపడతారంటే చాలా బడ్జెట్ లగ్జరీగా ఉండే వెహికల్లో వర్నా కూడా ఒకటి. మనం చూసుకోవచ్చు దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. బడ్జెట్లో ఉందని చెప్పొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది, చాలా డిమాండ్ ఉంది మెయిన్ మార్కెట్లో వెర్నా వెహికల్స్కి. ఈవెన్ కొత్త వెహికల్స్కి సేల్ అవుతాయి, పాతవి కూడా సేల్ అవుతూ ఉంటాయి. ఇది వెర్నా గురించి అయితే. ఇది వచ్చి మనకి వెర్నా SX 80. ఇది వచ్చి 2013 మోడల్, 85,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వేరియంట్. సో మనం లోపల చూసుకుంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ మెయిన్ థింగ్ వచ్చి. సో అది చాలా
కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్ దొరుకుతుందంటే దీని ప్రైస్ వచ్చి 5,55,000 నెక్స్ట్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది హోండా వెర్నా గురించి. నెక్స్ట్ వచ్చి మనకి వెర్నా SX80 ఉంది. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది. 2015 మోడల్, 84,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,50,000 నెక్స్ట్ ప్రైస్. ఒకసారి వెహికల్ గురించి చూసుకుంటే మనం దీని ఫీచర్స్ వచ్చి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి దీనికి. ఇది వచ్చి 7,50,000 నెక్స్ట్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది. కొత్త వెహికల్లో ఉంది చూడడానికి. ఇది కూడా నెంబర్ కూడా చూసుకోవచ్చు మనం 2151. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. టైర్స్ కూడా అలో వీల్సే. ఇది వచ్చి మనకి వ్యాగనార్, మారుతి వ్యాగనార్ LXi చాలా బాగుంది వెహికల్ కూడా. 2010. మెయిన్ థింగ్ ఏంటంటే బడ్జెట్లో అండ్ ఇది వచ్చి 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,10,000 నెక్స్ట్ ప్రైస్. బడ్జెట్లో ఉంది వెహికల్. ఇది కూడా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కారు కొనుక్కుందాం అన్న వాళ్ళకి అయితే ఇది నా నుంచి బెస్ట్ సజెషన్ అని చెప్తాను. ఎందుకంటే బాగుంది వెహికల్ కూడా. చూసుకోవచ్చు మీరు కూడా. బడ్జెట్లో చాలా తక్కువలో దొరుకుతుంది వ్యాగనార్ మనకి ఇది. సో చూడండి మీరు కూడా. నెక్స్ట్ వచ్చి మనకి i10 ఇక్కడ ఉంది. i10 స్పీడ్. ఇది వచ్చి మనకి 2013 మోడల్, 60,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి దీని ప్రైస్ వచ్చి 3,60,000 నెక్స్ట్ ప్రైస్. చూసారుగా వెహికల్ అయితే బాగుంది. బడ్జెట్లో ఉంది ఇది కూడా. ఇది కూడా నేను ప్రిఫర్ చేస్తాను బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి. చిన్నగా చాలా బాగుంది. ట్రాఫిక్లో కూడా క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న మనం ప్లేస్ తక్కువ ఉన్న చోట్ల కూడా ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు ఈ వెహికల్తో, i10తో. ఇది వచ్చి మనకి రెనాల్ట్ క్విడ్ RT80 2017 మోడల్, 50,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 3,90,000 నెక్స్ట్ ప్రైస్. బడ్జెట్లో ఉంది ఇది కూడా వెహికల్. చూసుకోవచ్చు మనం దీని ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ వెహికల్, డ్రైవింగ్ మోడ్లో పడేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చాలా బడ్జెట్లో ఈ రేటుకి వస్తుందంటే క్విడ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చూసుకోవచ్చు ఒకసారి. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది. మంచి కలర్లో మెరిసిపోతుంది, బ్లాక్ కలర్లో. నెక్స్ట్ వచ్చి మనకి i10 స్పోర్ట్స్ ఉంది ఇక్కడ. 2011 మోడల్, 57,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 2,95,000 నెక్స్ట్ ప్రైస్. ఇప్పుడు చూసుకోవచ్చు బడ్జెట్లో ఉంది వెహికల్. ఇది కూడా ఒకసారి చూడొచ్చు మనం. బడ్జెట్లో ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా బడ్జెట్లో అయితే. i10 స్పోర్ట్స్ ఇది 2011 మోడల్, 68,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి పెట్రోల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 3,40,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా రిఫర్ చేస్తున్నా, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇది కూడా బాగుంది వెహికల్. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేసినట్టున్నారు. చాలా బాగుంది వెహికల్, నీట్గా. బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చి మనకి ఆల్టో. బాగుంటుంది వెహికల్ కూడా చాలా. ఇది ఒకప్పుడు అందరికీ ఇష్టమైన వెహికల్ ఆల్టో కూడా ఒకటి. ఇది వచ్చి మనకి 2009 మోడల్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. దీనిపై వచ్చి 2,25,000 నెక్స్ట్ ప్రైస్. చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంది. కారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అయ్యేది అప్పట్లో. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అనుకోండి ఆల్టో వెహికల్. కలర్ కూడా చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు. ఇది బాగా డిజైన్ చేసుకున్నారు ఓనర్ కూడా. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. బడ్జెట్లో వస్తుంది మనకి ఆల్టో కూడా. ఇది కూడా ఒకసారి చూడొచ్చు మనం. ఇది వచ్చి మనకి నిసాన్ మైక్రా XL. ఇది కూడా చాలా బాగుంటుంది. 2015 మోడల్, 50,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,50,000 నెక్స్ట్ ప్రైస్. ఇది కూడా బాగుంటుంది వెహికల్. పెట్రోల్ వేరియంట్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ చూసుకోవచ్చు. ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశారు. దీనికి ఏంటంటే ఓనర్ అటాక్ చేసుకున్నాడు. టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా ఆయన మెన్షన్ చేసుకున్నాడు. మరి సెపరేట్గా దాన్ని చేయించుకున్నాడు. చూసుకోవచ్చు మనం కూడా ఈ వెహికల్ని. ఇప్పుడు బడ్జెట్లో ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ i20 స్పోర్ట్స్ ఉంది. ఇది వచ్చి 2013 మోడల్, 85,000 కిలోమీటర్స్ తిరిగింది. వచ్చి 4,70,000 నెక్స్ట్ ప్రైస్. డీజిల్ వేరియంట్. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో దీని ఫీచర్ చూసుకుంటే మనం దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చూసుకోవచ్చు వెహికల్ కూడా బడ్జెట్లో ఉంది. ఇది కూడా ప్రిఫర్ చేస్తున్నా, చూసుకోండి ఒకసారి బడ్జెట్లో. ఇది వచ్చి మనకి మారుతి వ్యాగనార్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది 2016 మోడల్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,80,000 నెక్స్ట్ ప్రైస్. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్లో ఉంది. ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు మారుతి వ్యాగనార్.